శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా 5 కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తాడు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాల్లో కూడా దర్శనమిస్తారు. మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్పన నెవ్వరూ జయించకూడదు, అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలో ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వహించాలి. అలా కాని పక్షంలో అతను కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ. క్షీరసాగరం మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షించబడతాడు. వారి కలయికతో కేశవుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజున శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం రుచిక లగ్నమందు శాస్త్రి అంటే అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిహారాలతో శిశు రూపంలో అవతరించాడు. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ఠి లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఏ ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఆయన ధర్మశాస్త్రిగా ప్రజల అభిమానాలను చూరగొన్నాడు. అందుకే ఆయనకు ధర్మశాస్త్రిని పేరు కూడా ఉంది. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళతాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు రెండు కలిపి అయ్యప్ప అని కూడా పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. రాజగురు అయ్యప్పకు అవతార పురుషుడిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావాల్సిన సామగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్య అభ్యసించిన వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటక మాడి వైద్యులతో వ్యాధి తగ్గడానికి పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నే వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని చెప్పి హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధానికి వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. అదే సమయంలో అయ్యప్ప ఒక కొండపై ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషి నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నేపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోతారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోతాడు. పులుల దండుల అయ్యప్ప తన రాజ్యాన్ని చేరుతాడు.